హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అనేది చూసేద్దామండి. సింపుల్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. బ్యాక్ డాట్స్ అనేది రెండు రకాలుగా వేసుకోవచ్చు. నేను రెండు రకాలుగా మీకు చూపిస్తాను. బ్యాక్ నెక్ అనేది తీసుకుంటాం కదండి, అది సెంటర్ పాయింట్ నుంచి 3 ఇంచ్కి ఒక పాయింట్ డాట్ పాయింట్ పెట్టుకొని ఆ తర్వాత మనం లెంత్ వచ్చేసి 4 ఇంచుకి పెట్టుకోవాలి. 4 ఇంచ్ లెంత్, 1/2 ఇంచ్ వెడల్పుతోటి మనం డాట్ అనేది వేసుకోవాలండి. అప్పుడు మనకు బ్లౌజ్కి పర్ఫెక్ట్గా డాట్ అనేది వస్తుంది. సెకండ్ మెథడ్ చూడండి, షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి కింద వీపు వరకు కరెక్ట్గా స్ట్రైట్గా పట్టుకొని డాట్ ఒక 1/2 ఇంచ్కి డాట్ అనేది వేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుందండి. ఈ గీయడాలు అవన్నీ లేకుండా డైలీ రెగ్యులర్గా స్టిచ్చింగ్ అనేది చేస్తుంటే ఇది సింపుల్గా అలవాటు అయిపోతుంది. 2 డాట్ల దగ్గర లెంత్ వచ్చేసి కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. నాకైతే కరెక్ట్గానే వచ్చింది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది మనం చూద్దామండి. ఇప్పుడు ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. మెయిన్ డాట్కు మనం ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తానండి. ఇప్పుడు ఉక్కుల పట్టీల నుంచి 4 ఇంచు లెంత్ అనేది తీసుకోవాలి. 4 ఇంచు లెంత్ తీసుకొని ఆడొక లైన్ అనేది మార్క్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం లెంత్ ఎంత కావాలి, మన కస్టమర్ చెస్ట్ బట్టి కూడా లెంత్ అనేది తీసుకోవాలండి. మా కస్టమర్ చెస్ట్ లెంత్ వచ్చేసి ఈ బ్లౌజ్కి 2.5 ఉంది. 2.5 లెంత్ తీసుకొని 1 ఇంచ్ సైడ్లకు అనేది తీసుకోవాలండి. నేను గీసాను చూడండి, మేము డ్రా చేసిన, మీరు దాన్ని చూసుకుంటే క్లారిటీగా తెలుస్తుంది. 1 ఇంచ్ అక్కడ అనేది సైడ్ అనేది తీసుకుంటే మనకు చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత ఇంకొకటి చెస్ట్ ఉక్సుల పట్టి నుంచి ఒక డాట్ అనేది ఉంటుందండి. ఆ డాట్ వచ్చేసి ఒక 3.5 ఇంచ్ అనేది తీసుకోవచ్చు. అప్పుడు కరెక్ట్గానే వస్తుంది. ఆ డాట్ నుంచి చంక నుంచి మళ్ళీ ఒక 4 ఇంచ్ వరకు గీసి నేను డాట్ అనేది వేస్తున్నా. 2 మెథడ్లో కూడా ఉంటుందండి. ఇది కూడా నేను ఇప్పుడు మీకు అర్థం కానికే గీసి అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు నేను డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది. ఇంకొక స్టైల్లో కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇంకొక పార్ట్ ఉంది కదా, అది వచ్చేసి నీకు మార్క్ ఏది వేయకుండా నేను స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎట్లా వచ్చిందో అది కూడా అదే విధంగా వస్తుందండి. మీరు స్టిచ్చింగ్ అనేది చేస్తూ ఉంటుంటే అది మనకు క్లారిటీగా తెలుస్తుంటుందండి, మీకు అర్థమవుతుంది. చూడండి, నేను ఈ పార్ట్ వచ్చేసి మార్క్ ఏది చేయకుండా నీకు స్టిచ్చింగ్ అనేది చేసి చూపిస్తాను. మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే అది కరెక్ట్గా తెలుస్తుందండి. మనకు చేయకుండా ఉంటే మనకు చాలా ఈ కష్టంగా ఉంటుంది, ఈ పని మనం చేయలేమని అనుకుంటాము. చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. చేసి చూడండి ఒకసారి. ధైర్యపడకుండా ధైర్యంగా చేయాలి. చంకలో పాయింట్ అనేది ఎలా వేసాను చూడండి. నేను మెయిన్ డాట్ పట్టుకొని చంకలో పట్టుకుంటే అది చంక నుంచి కరెక్ట్గా పాయింట్ అనేది వస్తుందండి. మెయిన్ డాట్ది చాలా కరెక్ట్గా అనేది చంక పాయింట్ అనేది వస్తుంది. చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్పేదానికంటే చూస్తేనే ఈజీగా తెలిసిపోతుందండి మీకు. చూడండి, నేను 2 డాట్ పాయింట్ 2 సైడ్లు అనేది నేను పెట్టి చూపిస్తున్నాను మీకు. ఎక్కడ ఏం ప్రాబ్లం అనేది లేదండి. మనం మార్క్ చేసుకొని స్టిచ్ చేసినా చేసుకోకుండా స్టిచ్ చేసినా ఒకటేలాగా ఉంటుంది. మీరు ఫస్ట్ ధైర్యంగా స్టిచ్ చేయాలి, అప్పుడు మనకు ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్లు స్టిచ్చింగ్ అనేది చేస్తామండి. లోడింగ్ పద్ధతిలో చేస్తున్నాను నేను. చూడండి, ఎక్కడ ఖర్చులు అనేది బయటికి కనిపించకుండా నేను చేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 క్లాతులు తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి మెయిన్ది పెట్టాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లోపల సైడ్ ఒక లైనింగ్ పెట్టాలి, బయటి సైడ్ ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉండాలి. మొత్తం వచ్చేసి 3 పీసులు ఉంటాయండి. అది జాయిన్ చేస్తుంటే తెలుస్తుంటుంది మీకు, స్టిచ్చింగ్ చేస్తుంటే అదే తెలిసిపోతుంటుంది. చూడండి, నేను జాయిన్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసుకొని రివర్స్ అనేది తీస్తున్నాను. తీసినప్పుడు మనకు
లోడింగ్ అనేది అయిపోతుంది. ఎక్కడ బయటికి అనేది క్లా దారం బయటికి వెళ్ళడము, పోగులు లేవడం అనేది అసలు ఉండదు. ఈ స్టైల్లో క్రాస్ బెల్ట్లు కుట్టండి, అసలు కస్టమర్ నుంచి ఒక కంప్లైంట్ కూడా ఉండదండి. ఇంకొక మోడల్లో కూడా కుడతారు కదా, అది బయటికి కనిపించేటట్టు అలా కుడితే చాలా గలీజ్గా ఉంటుంది, మనకు ఎట్లనో అనిపిస్తుందండి. ఈ పద్ధతిలో కుడితే చాలా బాగుంటుంది. నేను కుట్టేసింది కొంచెం ఎక్స్ట్రా అయింది, ఆ క్లాత్ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే కుట్టుకొని రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఉక్సుల పట్టి కాజా పట్టి చెక్ చేసుకోవాలండి. నాకు ఒక సైడ్ వచ్చేసి కొంచెం ఎక్కువ వచ్చింది, అది వచ్చేసి నేను డాట్ ఒక సైడ్ కొంచెం తక్కువ, ఒక సైడ్ కొంచెం ఎక్కువ వేసినాను, అందుకని అట్లా వచ్చింది. నేను ఇంకొక సైడ్ వచ్చేసి డాట్ అనేది వేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది. ఈ చిన్న చిన్న టిప్పుల వల్లనే మనకు చాలా ఉపయోగపడతాయి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు మనకు అర్థమవుతుందండి. ఉక్కుల పట్టి వచ్చేసి నేను మన సైడ్ వచ్చేసి రైట్ హ్యాండ్ దిక్కు ఉక్సుల పట్టి, లెఫ్ట్ హ్యాండ్ దిక్కు కాజుల పట్టి వేసుకుంటారు. ఇక్కడ సైడ్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్కే ఉక్కుల పట్టి అనేది ఉంటుంది. చూడండి నేను లెఫ్ట్ హ్యాండ్ సైడే ఉక్కుల పట్టి అనేది కుడుతున్నాను. 2 ఇంచ్ తీసుకొని డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసినాను. అటాచ్ చేసి దాన్ని మళ్ళీ ఇంకొక స్టిచ్ పైనంగా స్టిచ్ చేసుకుంటే అనుగుతుందండి, బాగా మంచిగా అనేది ఉంటుంది. ఆ తర్వాత నేను మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకొక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా. మీరు చూస్తూ ఉంటే అర్థమవుతుందండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లారిటీ అనేది ఉంటుంది వీడియో. చెప్పిన దానికంటే చూడడమే చాలా క్లారిటీగా అనేది ఉంటుందండి. ఇంకొక కాజుల పట్టి వచ్చేసి 2 మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ 2 తీసుకొని దాన్ని అనేది నేను జాయిన్ చేసినాను. ముందే జాయిన్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే వీడియో ఈజీగా అయిపోతుంది, వీడియో మధ్యలో ఎందుకు జాయిన్ చేయడం అని ముందే అన్నీ జాయిన్ చేసుకున్నాను. నేను 2.5 తీసుకున్నాను, మీకు 2.5 కూడా తీసుకోవచ్చు. 2.5 తీసుకుంటే ఇంకా కొంచెం వెడల్పు ఎక్కువ వస్తుంది, బాగుంటుంది. 2.5 వరకు తీసుకోవచ్చు. కాజల పట్టికి లైనింగ్ వైపు నుంచి మనము క్లాత్ అనేది తీసుకోవాలి. ఉక్కుల పట్టికి మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి క్లాత్ అనేది తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఆ తర్వాత అనిగే కుట్టు అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. కాజల పట్టికైనా ఉక్కుల పట్టికైనా అనిగే కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత సైడ్ స్టిచ్చింగ్ అనేది ఒక కుట్టు వేసుకొని ఆ తర్వాత మనం కాజాలకు అనేది పెట్టాలండి. చూడండి నేను ఈజీగా చూపిస్తున్నాను. కాజాల కాడ అయితే రఫ్ అనేది ఖచ్చితంగా ఇచ్చుకోవాలండి. రఫ్ ఇవ్వకపోతే తొందరగా ఊడిపోతాయండి, అది కుట్లు అనేది ఓపెన్ అయిపోతాయి. టైట్ మనం బ్లౌజ్ అనేది టైట్గా తొడుకుంటాం కదా, అప్పుడు కుట్లు అనేది ఓపెన్ అయిపోతాయి. అందుకని రఫ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఉక్కులు అనేది ఎట్లా అనేది కరెక్ట్గా 5 ఉక్కులు అనేది పెడతాం కదా, మనం కరెక్ట్గా ఎట్లా రావాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు పైనుంచి ఒక కింద వేసుకున్న తర్వాత పైనుంచి ఒక మార్క్ అనేది చేసుకొని ఆ తర్వాత సెంటర్కి ఫోల్డ్ చేసుకొని సెంటర్లో ఒక మార్క్ వేసుకొని ఆ తర్వాత సేమ్ గ్యాప్లోనే అక్కడొకటి ఇక్కడొకటి మార్క్ అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే బిగినర్స్కి చాలా ఈజీ అనేది తెలుస్తుంది, లేకపోతే గ్యాప్లు అనేది ఎక్కువ వచ్చేస్తాయి, అక్కడొకటి ఇక్కడొకటి ఉక్కులు అనేది ఉన్నట్టు ఉంటాయి. ఇట్లా వేసుకుంటే నీట్గా 5 సేమ్ సైజులో అనేది వస్తాయి. చూడండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ అటాచ్ చేస్తున్నానండి. చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ 2 ఒకే దగ్గర వచ్చేటట్టు లైనింగ్ పై వైపుకి వచ్చేటట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. డబల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి, లేకపోతే ఊడిపోతాయి కుట్లు అనేది ప్రాబ్లం అవుతుంది. డబల్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. నేను బ్యాక్ పార్ట్ అనేది జాయిన్ చేస్తున్నాను. బ్యాక్కి వెనకాల కింద వీప్ సైడ్ వస్తుంది కదా, అది అనేది అలాగే వదిలిపెట్టకుండా జాయింట్ అనేది చేస్తున్నాను. చూడండి ఒక 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ నుంచి లైనింగ్ అటాచ్ చేసి ఆ తర్వాత అనిగే కుట్టు అనేది వేస్తున్నాను. మన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలనో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోలు అనేది చేస్తానండి.
ఇప్పుడు వచ్చేసి మనము ఇంకొక సైడ్ ఓపెన్లో ఉంది కదా, అది దారాలు ఏమీ రాకుండా మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం మనం వేసిన పట్టీ ఉంది కదా, ఆ పట్టీ మొత్తము బ్యాక్ సైడ్ కనిపించకుండా మడత అనేది చేసుకొని పెద్ద కుట్ట అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. చేసుకున్నప్పుడు మనం బ్లౌజ్ మొత్తం అయిపోయిన తర్వాత ఈ దానికి అనేది హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత పెద్ద కుట్ట అనేది ఇప్పేసేయాలి. అప్పుడు మనకు నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసుకుంటేనే నీట్గా ఉంటుందండి. హెమ్మింగ్ చేయకుండా స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు మనం, కానీ కొంచెం గలీజ్గా కనిపిస్తుంది. అందుకనే హెమ్మింగ్ చేయాలండి. హెమ్మింగ్ చేస్తే చాలా నీట్గా అనేది మనకు కనిపిస్తుంది. కస్టమర్ నుంచి నీట్గా ఉంటుంది కాబట్టి ఎలాంటి కంప్లైంట్ అనేది ఉండదండి. ఫ్రంట్ బ్యాక్ సైడ్ జాయింట్ల దగ్గర నేను చెక్ చేస్తున్నానండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కరెక్ట్ లెంత్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకుంటే నాకు ఫ్రంట్ సైడ్ అనేది కొంచెం ఎక్కువ లెంత్ వచ్చేసింది. ఎందుకంటే నేను డాట్స్ అనేది 4 డాట్స్కి వచ్చేసి నేను కటింగ్ అని చేశానండి. నేను వచ్చేసి 3 డాట్స్ మాత్రమే వేసాను ఫ్రంట్ సైడ్, అందుకనే నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. అప్పుడు నేను ఇంకొక డాట్ అనేది ఇక్కడ వేస్తున్నానండి. వేసిన తర్వాత మనం చెక్ చేసుకుందాము ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా తీసుకొని చెక్ చేసుకుంటే చూడండి ఎట్లా వచ్చింది అనేది. ఇప్పుడు వచ్చేసి మనకు కరెక్ట్గా వచ్చేసిందండి. మన వీడియో ఇంతవరకు చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. అందరికీ ఇలాగే సపోర్ట్ చేయండి.